యాజ్ ఏ డిజిటల్ స్ట్రాటజిస్ట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరికి బ్రాండింగ్ కావాలి. ఇవాళ చిన్న గుండు పిన్ను నుంచి మొదలు పెడితే ఒక పెద్ద వెపన్ వరకు కూడా మనకి ఇవాళ కావాలి. ఎందుకనంటే ఇవాళ 10 అపార్ట్మెంట్లు కట్టే అతను కూడా రేపు 10 అపార్ట్మెంట్ల నుంచి రేపు 50 యూనిట్స్ కట్టవచ్చు, 50 యూనిట్స్ నుంచి 100 యూనిట్స్ కట్టవచ్చు. సో వాళ్ళు కూడా ఒక 10 years 20 years రోడ్ మ్యాప్తో దిగుతున్నారు. కాబట్టి ఈరోజు నువ్వు కట్టేటువంటి 500 గజాలు 1000 గజాలలో కట్టేది కూడా నువ్వు డిజిటల్లో చూపెట్టుకోవడం మొదలు పెట్టావు అనుకోండి, రైట్? ఒక 10 years తర్వాత నువ్వు స్కేలప్ అయ్యే టైంకి వచ్చేసరికి నీకు ఎవరన్నా ల్యాండ్ ఇవ్వాలన్నా డెవలప్మెంట్కి, నీ దగ్గర ఎవరన్నా కొనాలి అన్నా వాళ్ళకి హిస్టరీ ఎంత ఉపయోగపడుతుంది. ఇలా చాలామంది క్లయింట్స్ నా దగ్గరకు వచ్చి చెప్తుంటారండి, మాకు 30 years బ్రాండ్ అండి, మాది 25 years బ్రాండ్ అండి. చూస్తే డిజిటల్ మీడియాలో ఒక వీడియో ఉండదు, ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ఉండదు, ఒక ప్రాజెక్ట్ వీడియోలు ఉండవు. ఇప్పుడు వెళ్ళి ఆ ప్రాజెక్ట్ షూట్ చేద్దాము అని అంటే అది మొత్తం షేప్ అవుట్ అయిపోయి ఉంటుంది. మొత్తం గోడలు ఏదోటి ప్రాబ్లమ్స్ వచ్చి కలర్లు పోయి చుట్టూ ఎలక్ట్రికల్ పోల్స్ వచ్చి వైర్లు వచ్చి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఫోటో షూట్ చేసే పరిస్థితి లేదు, వీడియో తీసే పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వు కట్టావి ఇచ్చేసావు, వాళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళు ఎట్లా చూసుకుంటున్నారు. కాబట్టి ఈ రోజున్న ప్రోడక్ట్ ఈ రోజే నువ్వు ఇండెక్స్ చేసి పెట్టుకుంటే అది 10 యూనిట్లు కానీ 50 యూనిట్లు కానీ రేపు 5 సంవత్సరాల తర్వాత నువ్వేం చేసావు, నువ్వేం అచీవ్ చేసావు, నీ కంపెనీ ప్రొఫైల్ ఏంది అన్నప్పుడు నీకు ఈ ఇండెక్సే కనబడుతుంది.